శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు ప్రతి ఒక్కరు మాకు ధనరేఖ ఉందా, ఐశ్వర్యరేఖ ఉందా అని అంటే కొంతమందికి ధనరేఖ ఉండదు. అయితే ధనరేఖ ఇక్కడ ధనరేఖ లేనంత మాత్రాన దరిద్రుడు కాడు, అదృష్టవంతుడు మాత్రం కానేరుడు. ఈ విధంగా ధనరేఖ ఇక్కడ లేకపోయినప్పటికీ అతను దరిద్రుడు కాదు, అలాగని అదృష్టవంతుడు కానేరుడు. దరిద్రుడు కాకపోయినప్పటికీ అదృష్టవంతుడు కానేరుడు. ఇది ప్రారంభించినప్పటి నుంచి ఈ ధనరేఖ ఎప్పుడైతే ప్రారంభిస్తుందో ఆ ప్రారంభించినప్పటి నుండి ధన సంపాదన కలుగును. అదేవిధంగా భాగ్యవంతుడు అగును, ధనవంతుడగును, భాగ్యవంతుడగును. కష్టాలు క్రమేపీ తొలగును, తలపెట్టిన పనులు జయప్రదమగును. కాబట్టి ధనరేఖ లేనంత మాత్రం దరిద్రుడు కానప్పటికీ అలాగని అదృష్టవంతుడు మాత్రం కానేరుడు. ఆ ధనరేఖ ఈ ఐశ్వర్యరేఖ ఎప్పుడైతే బయలుదేరుతుందో అప్పటి నుండి అతను ధన సంపాదన కలుగుతుంది, భాగ్యవంతుడు అవుతాడు, కష్టాలు క్రమేపీ తొలగిపోతూ ఉంటాయి, తలపెట్టిన ప్రతి పని జయం కలుగును. అదేవిధంగా ఒక్కోసారి రవిరేఖను ధనరేఖ చూడవచ్చు. ఇప్పుడు ఇక్కడ రవిరేఖ చూడండి. ఒక్కోసారి ఈ ధనరేఖ ఇది ఇక్కడ శని స్థానంలో ధనరేఖ లేనప్పటికీ ఈ రవిరేఖే డబల్ పనులు చేయను. రవిరేఖ ఎప్పుడు కీర్తినిస్తుంది, విద్యనిస్తుంది. రవిరేఖ ధనరేఖగా పరిగణించబడును. ఒక్కొక్కసారి రవిరేఖ ధనరేఖగా పరిగణించబడుదురు. రవిరేఖ రవిస్థానం లేదా సూర్యస్థానంలో త్రిశూల ఆకారంగా ఉండిన ఈ రవిరేఖ అనేటువంటిది ఈ విధంగా త్రిశూలం లాగా రవిరేఖ రవిస్థానంలో ఎవరికైతే ఉంటుందో ఉన్న విశేష ఖ్యాతిని పొంది ఐశ్వర్య ప్రాప్తిని పొందుదురు. అంటే ధనరేఖ లేని వాళ్ళకి ఈ విధంగా రవిరేఖ 3 పాయలుగా ఈ విధంగా త్రిశూలంలాగా ఎవరికైతే ఉంటుందో ఐశ్వర్య ప్రాప్తిని పొందుతారు, విశేష ఖ్యాతిని పొందుతారు. ధనముతో పాటు గౌరవం కూడా ఏర్పరచును. ఈ రేఖ ధనంతో పాటు ధనం ఇస్తుంది, దానికి తోడు గౌరవం కూడా ఇచ్చును. అదేవిధంగా ధనరేఖ కేవలం ధనమును గురించి మాత్రమే తెలుపును. ఇక్కడ ఉన్నటువంటి ధనరేఖ అనేటువంటిది కేవలం ధనమును గురించి మాత్రమే తెలుపును. అదేవిధంగా రవిరేఖ మాత్రం ధనమును గురించి తెలుపుతుంది, కీర్తిని గురించి తెలుపుతుంది. అంటే ధనాన్ని ఇస్తుంది, కీర్తిని ఇస్తుంది. అంటే కీర్తిని పేరు ప్రతిష్టలో ఇస్తుంది. భార్య విషయాలు కూడా చెప్పవచ్చు. ఈ రేఖను బట్టి భార్య యొక్క విషయాలు కూడా చెప్పవచ్చు. రవిరేఖ ద్వితీయ ధనరేఖ అంటే ఈ రవిరేఖ అనేటువంటిది ఒకటి ధనరేఖ ఉన్నప్పటికీ ఈ రవిరేఖ రెండో ధనరేఖగా లేదా రెండో ఐశ్వర్యరేఖ చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రవిరేఖ ఉన్నవారు అంటే ఈ రవిరేఖ వలన రవికి ఏ విధంగా అయితే సూర్యుడికి ఏ విధంగా అయితే కాంతి ఉంటుందో, కీర్తి ఉంటుందో, విజ్ఞానం ఉంటుందో, ప్రకాశం ఉంటుందో, అంటే ప్రకాశం లాంటి గుణాలన్నీ ఈ సూర్యరేఖ ఉన్న వారికి ఉండును. అదేవిధంగా సూర్యుడికి ఏ విధమైనటువంటి విజ్ఞానం ఉంటుంది, కీర్తి ఉంటుంది, ప్రకాశం ఉంటుంది. ఆ గుణాలన్నీ ఈ రవిరేఖ ఉన్న వ్యక్తులకు కూడా పొందగలుగుతారు. ఈ రేఖకు కీర్తి ప్రధానము. ఈ రవిరేఖ అనేటువంటిది కీర్తి ప్రధానము. పజిల్స్ ద్వారా కానీ లాటరీల వలన ద్రవ్యలాభము అంటే ధనయోగము కలుగును. లోకంలో ప్రఖ్యాతి పొందును. లోక ప్రఖ్యాతితో కూడిన లబ్ధి పొందుదురు. లోకంలో ప్రఖ్యాతి పొంది లబ్ధి పొందుదురు. అదేవిధంగా ధనరేఖ చంద్రస్థానంలో పుట్టి ఈ చంద్రస్థానంలో ధనరేఖ పుట్టి శనిస్థానం చేరిన అన్నపానాదులకు లోటు ఉండదు, వస్త్రాలకి లోటు ఉండదు, అన్నంకి లోటు రాదు, జీవనోపాధికి లోటు రాదు. మరి ఇతర కుటుంబాలకు కూడా కొన్ని కుటుంబాలను కూడా పోషించుదురు. చంద్రబలం మరింత తోడ్పడును. ఈ చంద్రబలం అనేటువంటిది మరింత వీరికి తోడ్పాటు అందించును. అదేవిధంగా ఇలా ఈ చంద్రస్థానం నుంచి వచ్చిన రేఖ గలవారు స్త్రీల సలహాలు స్త్రీ పెత్తనాలు ఉండును. ఈ రేఖ కలిగిన వారిపై స్త్రీ సలహాలు ఉంటాయి,
స్త్రీ చెప్పినటువంటి ఉంటారు. స్త్రీ పెత్తనం వారిపై స్త్రీ పెత్తనం ఉంటుంది. చంద్రస్థానము స్త్రీకి సంబంధించింది. ఈ చంద్రస్థానం అనేటువంటిది స్త్రీకి సంబంధించింది కాబట్టి, మరియు చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి, ఈ చంద్రుడు స్త్రీ గ్రహము కాబట్టి, స్త్రీ గ్రహం కాబట్టి 40 సంవత్సరాల నుండి ఈ విధంగా చంద్రస్థానం దండరేకపోతే సుమారుగా 40 సంవత్సరాల నుండి వీరు వృద్ధిలోకి రాగలరు. అదేవిధంగా దండరేఖ ఆయుష్ రేఖకు దగ్గరగా అరిచేతికి మధ్యగా పుట్టిన, ఈ విధంగా ఆయుష్ రేఖ ఉండి ఈ విధంగా అరిచేతికి మధ్యగా దగ్గరగా ఉండాలి. అరిచేతికి మధ్యగా దండరేఖ ఎవరికైతే ఉంటుందో పుట్టి చనిస్థానం చేరు అంటే ఆయుష్ రేఖకు దగ్గరగా తగలకుండా మధ్యగా శనిస్థానం చేరిన దండరేఖ వల్ల చిన్నతనంలో చిన్నతనంలో అంటే ఈ విధంగా రేఖ ఎవరికైతే ఉంటుందో ఆయుష్ రేఖ పక్కగా శనిస్థానం అంటే మధ్య భాగం నుంచి కొడతారు. చూడండి, అంటే ఆయుష్ రేఖ పక్కగా ఉంటుంది, శనిస్థానం చేరుతుంది, తగలకుండా గ్యాప్ లేకుండా మధ్యగా ఉంటుంది. ఆ విధంగా దండరేఖకి ఆయుష్ రేఖకి దగ్గరగా అరచేతికి మధ్య నుండి పుట్టి శనిస్థానం చేరిన దండరేఖ వల్ల చిన్నతనంలో తల్లిదండ్రుల వల్ల కాకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్ల కాకుండా బంధువుల పోషణలో ఉందరు. ఇలాంటి వారు బంధువుల పోషణలో ఉందరు. ఆ బంధువుల ఆదరణకి ఎక్కువగా పాత్రుడు కుదురు. అదేవిధంగా శనిస్థానం నుండి దండరేఖ శనిస్థానం చేరిన, శుక్రస్థానం నుండి దండరేఖ ఇందాకనే చెప్పాను. ఈ శుక్రస్థానం నుంచి దండరేఖ శని చేస్తే అంటే ఆ స్థానంలో నుంచి వచ్చినప్పుడు కొన్ని ఫలితాలు చెప్పాను. ఈ స్థానం ఇంకో మరికొన్ని ఫలితాలు కూడా చెప్పడానికి విధంగా శుక్రస్థానం నుండి శనిస్థానం చేరిన దండరేఖ వల్ల ఆత్మ బంధువుల వల్ల లేదా ఆత్మీయుల వల్ల ఆత్మీయుల సహకారం వల్ల వీరు పైకి వద్దురు. వీరి ఆత్మీయుల సహకారము బాగా అందును. సోదరి ద్వారా సోదరిమణుల ద్వారా పెన్నమ్మ ద్వారా పెద్దమ్మ ద్వారా స్త్రీ వారసత్వం మూలకంగా ధనయోగము వీరికి కలుగును. శుక్రస్థానం చేరేకి వస్తే విధంగా పెద్దమ్మ చిన్నమ్మ స్త్రీ వారసత్వం యొక్క వారి యొక్క ఆస్తులు వారి వల్ల ధనయోగం కలుగును. సోదరుల ద్వారా కూడా వీరికి ధనయోగం కలుగును. అదేవిధంగా ఆయుష్ రేఖ ప్రక్కన బయలుదేరి మధ్యకాలంలో ఈ విధంగా బయలుదేరితే నాకు చెప్పాను. ఆయుష్ రేఖ పక్కగా బయలుదేరిన రేఖ వల్ల వీరికి మధ్యకాలంలో జీవితంలో సుఖం ఉంటుంది. మధ్యకాలం వరకు కష్టాలు ఉండి మధ్యకాలంలో ఈ దండరేఖ బయలుదేరినప్పటి నుంచి మధ్యకాలం నుండి సుఖం ఉంటుంది. జీవితంలో ధాన్య సంపదలు మధ్యకాలం నుండి వీరికి వస్తాయి. కుటుంబ వృద్ధి కలుగును. కష్టార్జిత వల్ల జీవితం సౌఖ్యం సిద్ధించును. వీరు కష్టార్జితంతో జీవితాన్ని సుఖంగా మార్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా కుజిస్థానం నుండి బయలుదేరిన పౌరుషం, ఈ కుజిస్థానం నుండి ఇందాక చెప్పాను అంటే కొన్ని పాయింట్లు ఆ రేఖలో వచ్చాయి. ఇప్పుడు కుజిస్థానం నుంచి ఒకటో కుజిస్థానం మార్స్ పాజిటివ్ నుండి ఈ విధంగా దండరేఖ బయలుదేరితే పౌరుషం ఎక్కువ వీరికి పౌరుషం ప్రధానంగా ఉండి ధన సంపాదన కలను. పౌరుషంతో కూడిన పౌరుషం అంటే అతను కష్టపడి పని చేయాలి, ఒకరిని ఆశించను, ఒకరు సొత్తు నాకు పడలేదు అనేటువంటి పౌరుషంతో ధన సంపాదన కలుగును. బ్రెడ్స్ ద్వారా అంటే రొట్టెలు ఉంటారా, రొట్టెలు అమ్ముట ద్వారా కానీ తయారు చేయట వృత్తిలో కూడా వీరు ఉందరు. అదేవిధంగా ఫైల్మాన్గా, సైనికుడిగా, సర్కస్ వృత్తి ద్వారా కూడా అంటే సాహస కార్యముల ద్వారా వీరు లాభం పొందుతారు. అదేవిధంగా చంద్రస్థానం వైపు నుండి బుద్ధిరేఖ నుండి ఇది చంద్రస్థానం అంటే ఈ బుద్ధిరేఖ మధ్య నుండి
ఇలా బుద్ధిరేఖ మధ్య నుండి ధనరేఖ బయలుదేరితే తన తెలివితేటలతో మధ్య వయసులో అంటే 35 సంవత్సరాల పైన ధనార్జన చేసి సుఖం పొంది స్థిరాస్తిని వృద్ధి చేసి గృహ జీవితంలో ఆనందం కలిగించును. అదేవిధంగా శుభ సూచకములతో క్రమంగా రాణింపులోకి వచ్చును. మధ్యలో ఉంటాయి. మధ్య వయసు నుండి బుద్ధిరేఖ, మధ్య నుండి ధనరేఖ వస్తే స్థిరాస్తి వృద్ధి గృహ జీవితంలో ఆనందం కలుగును. మధ్య వయసు నుండి శుభ సూచనలతో క్రమంగా రాణింపులోకి వచ్చును. అదేవిధంగా జీవిత రేఖ నుండి వచ్చిన ధనరేఖ ఉత్తమమైంది. ఈ విధంగా జీవిత రేఖ, ఇది జీవిత రేఖ లేదా ఆయుష్ రేఖ. ఈ ఆయుష్ రేఖ నుండి ఎవరికైతే రేఖ వస్తుందో అది ఉత్తమమైంది. ఎందుకంటే ఒకరు నాశించకుండా, ఒకరు సొత్తు తినకుండా, తనకు తాను కష్టపడి పైకి వచ్చే వాళ్ళకి ఈ రేఖ ఉంటుంది. ఎవరితో ద్వారా మాట పడాల్సిన అవసరం లేకుండా. అందుకే ఈ రేఖ ఉత్తమమైంది. ఆయుష్ రేఖ నుండి ధనరేఖ ఎవరికైతే బయలుదేరి శనిస్థానం చేరుతుందో ఆ రేఖ ఉత్తమమైందని, ఎట్టి దోషములు ఉండవని తెలియజేసి ఉన్నారు. ఇతరులపై ఆధారపడకుండా స్వశక్తి సామర్థ్యముల ద్వారా పైకి వచ్చును. అదేవిధంగా బుద్ధిరేఖ మధ్య నుండి వచ్చు ఈ బుద్ధిరేఖ మధ్య నుండి ఒక ధనరేఖ చిన్నదిగా వచ్చింది. చూడండి, బుద్ధిరేఖ మధ్య నుండి వచ్చిన చిన్న ధనరేఖ వల్ల సూర్యరేఖ ఉన్నందువల్ల చిన్నదైన ఈ రేఖ బుద్ధిరేఖ నుంచి వచ్చే దానికి చిన్నదైనను, ఇక్కడ సూర్యరేఖ ఉన్నందువల్ల ఉన్నందువల్ల ఈ విధంగా సూర్యరేఖ ఉంటుంది. అంటే ఈ బుద్ధిరేఖ నుండి వచ్చిన రేఖ చిన్నదైనప్పటికీ సూర్యరేఖ లేక రవిరేఖ ఉన్నందువల్ల దీన్ని ధనరేఖగా భావించబడుదురు. ఈ రేఖనే ధనరేఖగా భావించబడుదురు. ధనరేఖ సన్నముగా ఉన్న రవిరేఖ బాగున్నందువల్ల ఈ రేఖ సన్నంగా ఉన్నప్పటికీ ఈ రేఖ బాగుండడం వల్ల, బాగుంటే రవిరేఖ బాగున్నందువల్ల లేదా బాగుంటే లక్షాధిపతి లేదా లక్షాధికారిగా అగును. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్